నమస్కారం. వేసవి సీజన్ ఆరంభమైన నేపథ్యంలో నీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని మండల ఆఫీస్ మీటింగ్ హాల్లో గురువారం జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో 53 చెరువులు ఉండగా 43 చెరువులు తవ్వకానికి అంచనాలు రూపొందించి పంపించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నెల 15 నుంచి కాలువలు కట్టివేస్తున్నందున పంచాయతీల్లో చెరువులు నింపుకోవాలని ఇరిగేషన్ ఏఈ బి సుధారాణి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆరుగలను పెద్ద తాడేపల్లి గ్రామాల్లో జలజీవన్ మిషన్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సభ్యులు కోరారు. మనం పెట్టుకున్న కార్యక్రమంలో మీరు అడగకపోయినా వచ్చి 2 నెలలు కూడా ఆ విలేజ్లన్నీ కూడా నీరుకి ఇబ్బంది లేకుండా, పశువులకు తాగడానికి నీరుకి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా కొత్తగా వెళ్ళిన సెక్రటరీస్ అందరూ కూడా నీటి మీద ముందుగా దృష్టి పెట్టండి. మరి ఏదైనా చెరువులు తవ్వాలంటే అక్కడ మన ఇరిగేషన్ వారికి మీరు అప్లికేషన్ పెట్టండి, సెక్రటరీ తీర్మానం చేయండి, ఎంఆర్ఓకి చెప్పండి. అదేవిధంగా కలెక్టర్ గారి నోటీసులు కూడా పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన శ్మశానాలకు కానీ, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్స్కి కానీ, ఆ గ్రామంలో రైతులు కానీ దాన్ని ఆ మట్టిని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. బయటికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఆ గ్రామస్తుల దగ్గర యాక్షన్ పెట్టి ఆ డబ్బులు ఏదైనా వచ్చినా సరే గ్రామానికి ఇవ్వాలి తప్ప ఎవరికి దాన్ని వాడుకునే హక్కు లేదు. అలా అయితే మాత్రం కేసులు పెట్టమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి దీన్ని భయపడవలసిన అవసరం లేదు. ఏ గ్రామంలో ఇప్పుడు 16 ఎకరాల చెరువు తవ్వితే ఎన్ని నీరుని దాంట్లో ఒడిసిపడి. ఈ సమావేశానికి ఎంపీపీ పొనుకుపాటి శేషలత అధ్యక్షత వహించారు. వైస్ ఎంపీపీ సోర్పాన్ రామకృష్ణ, కట్టా రంగబాబు, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఇంకా పలువురు ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహిళలు ఆర్థిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వార్షిక రుణ జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం సైన్స్ పార్క్ సమావేశ మందిరంలో జిల్లా సమక్ష ఆధ్వర్యంలో గురువారం 2026-27 వార్షిక రుణ జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక తయారీపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో కనీసం ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడం, విద్యార్థుల్లో గ్రహణశక్తి పెంచేలా బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడంలో ప్రతి మహిళా సభ్యురాలు ముందుండాలని సూచించారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. అనుకున్నాను ఈసారి ఎడ్యుకేషన్ గురించి చెప్పారా మీకు డిఓ గారు, టీఓఎస్ఎస్. ఇప్పుడు మన స్కూల్లో అంటే టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తాను. మన స్కూల్లో పిల్లలు అంటే కోవిడ్ కారణాల వల్ల కానీ ఏదైనా కారణం వల్ల కానీ చాలా లెర్నింగ్ గ్యాప్ అయితే వచ్చింది. నేను ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, సెకండ్ స్టాండర్డ్ పిల్లలు, థర్డ్ స్టాండర్డ్ పిల్లలు దీనితో మాట్లాడుతుంటే బేసిక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, బేసిక్స్ కూడా మనం చెప్పలేకపోతున్నారు. ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలకి ఈసారి గవర్నమెంట్ కూడా GFL అనే కాన్సెప్ట్ తో వచ్చింది. అంటే కంపల్సరీగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అనేది. సో ఒక అక్షరం చదవడం కానీ, ఒక వర్డ్స్ చదవడం కానీ, రాయడం కానీ, మ్యాథ్స్ అండర్స్టాండింగ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చిన్నవి కూడా మన వాళ్ళకి గ్యాప్స్ వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు. మనం అన్ని కూడా టీచర్ల మీద తోయడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. సో మనం కనుక ఈ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో పిల్లోడు ఫస్ట్ క్లాస్ కాన్సెప్ట్ అర్థం కాకుండా సెకండ్ క్లాస్కి వెళ్తున్నాడు. సెకండ్ క్లాస్ లోనే అండర్ కాన్ఫిడెంట్ గానే ఉంటున్నాడు, థర్డ్ లోనే అండర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఫోర్త్ లోనే అదే కాన్ఫిడెన్స్ లేకుండా అది నాకు ఇది ఎలాగ అర్థం కాదులే అని చెప్పి అదర్వైజ్ పిల్లడు చాలా యాక్టివ్, వాడు బాగా పరిగెడతాడు, ఆటలాడతాడు, అన్ని చేస్తాడు. కానీ ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, ఎక్కడో మధ్యలో ఏదో ఒక ఇయర్ లో వచ్చిన గ్యాప్ వల్ల కాన్ఫిడెన్స్ తన 10th వరకు చదువులోనే యాంగిల్లోనే ఒకలాంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి గురి అవుతున్నాడు అనమాట. ఈ సమావేశంలో ఆర్డీఏ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ వై సత్యంనాయుడు, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, SSA ఏపీడివి ప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కందికట్ల అరుణకుమారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోలు నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ క్రింద చేపట్టిన త్రాగునీటి పథకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె అచ్చెన్నాయుడు అమరావతి నుండి వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించారు. అలాగే అంతర్వేది ప్రాంతంలో 17.33 కోట్ల రూపాయలతో నిర్మించిన సురక్షిత త్రాగునీటి పథకాన్ని మలికిపురం మండలం గుడిమెళ్లంకలో 5 కోట్లతో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హాజరైన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అంతర్వేది, గొంది, పల్లిపాలెం తదితర గ్రామాలకు త్రాగునీరు అందుతుందని తెలిపారు. మొత్తం 4,522 గృహాలకు లాభం చేకూరుతుందని చెప్పారు. 2 దశల్లో పనులు పూర్తి చేసి 67 గ్రామాలకు నీటి సరఫరా మెరుగుపడుతుందన్నారు. గుడిమెళ్లంక ప్రాజెక్టు పూర్తయితే సుమారు 30 గ్రామాల్లోని 1.27 లక్షల గృహాలకు ఇంటింటి నీటి కనెక్షన్లు అందుతాయని తెలిపారు. ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న త్రాగునీటి సమస్యలను ఈ పథకం ద్వారా పరిష్కరిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రజలకు రోజుకు కనీసం 55 లీటర్ల నాణ్యమైన త్రాగునీరు అందించడం లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. What is a major challenge? This might be due to geographical issues, geological issues, and human interventions also. So these schemes, well, I think these two schemes particularly, which we are going to inaugurate today. So first one is regarding under the aspect of Jal Jeevan Mission. So providing functional household taps under retrofitting scheme for around 30,000 population, around 13 habitations we could benefit out of Jarutundi. At the same time, ONGC Sahakaramto providing rapid sand filters at Gudimelanka CPWS scheme. So Gudimelanka CPWS scheme roughly caters to around 97 habitations. So two aspects which are long pending, and definitely ikkada unna mana total around 40-50,000 population ki standard of living definitely the rise, and being a basic necessity. So drinking water aspect, ikkada there are a lot of issues, major challenges regarding saline water intrusion into the underground water areas. So these two schemes definitely have a tremendous impact on the living of people, sir. So it's very happy to be part of this program, and definitely ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే అమరజీవి జలధార కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో 850 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్టుకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆశీస్సులతో అమరజీవి జలధార పథకం అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. జలధార కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 1650 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా సుమారు 14 లక్షల మంది ప్రజానీకానికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానికి కొనసాగింపుగా అందులో భాగంగా ఈనాడు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, 11 మండలాలు, సుమారు 7 లక్షల మంది ప్రజానీకానికి సాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమాన్ని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో గోదావరి వాటర్ నుంచి ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని రైతుల ద్వారా సేకరించి ఆ ప్రాజెక్టు పనులు ఈనాడు ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సుమారు వందలాది మంది హ్యాబిటేషన్స్కు త్రాగునీరు, సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చాలా దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పి గన్నవరం డొక్క సీతమ్మ వారధిపై చేపట్టిన మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. ఈ నెల 10వ తేదీ శుక్రవారం నుంచి బ్రిడ్జిపై రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బ్రిడ్జి మరమ్మతుల కోసం 49 లక్షల CSR నిధులు ఖర్చు చేసి పనులు చేపట్టారు. ఈ పనుల కారణంగా గత 2 నెలలుగా బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేయడంతో ప్రజలకు కొంత అసౌకర్యం కలిగింది. మరమ్మతుల అనంతరం బ్రిడ్జిను పూర్తిగా పునరుద్ధరించి బలపరిచినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా బ్రిడ్జికి కొత్తగా రంగులు వేయడంతో ఆకర్షణీయంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం నుంచి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించడంతో ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. ఏలూరు జిల్లా వార్తలు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏలూరులో 2.73 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలాగా వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి స్టేషన్ల వలన పోలీసుల సేవలలో నాణ్యతను పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన షీ బాక్స్ వద్ద వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే సంబంధిత అధికారులకు ధర్మ యాప్ ద్వారా రిపోర్టు ఆటోమేటిక్గా రూపొందించి సంబంధిత అధికారులకు పంపుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కలెక్టర్ కె వేటిసిల్వి, ఎస్పీ కొమి ప్రతాప్ శివకిషోర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఉపాలయమైన లక్ష్మీపురం శ్రీ వెంకటేశ్వర జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవాలు గురువారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ స్వామి అమ్మవార్లు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. తొలుత ఆలయాన్ని మామిడి తోరణాలు, పచ్చిపూలు, అరటి బాదులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు నడుమ ఆలయ అర్చకులు స్వామివారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి హారతులు ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. రబీ సీజన్ అవసరాలకు అనుగుణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు భీమవరంలో వెల్లడించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రతి చోట చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దాతలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావుకు నివాళులర్పించిన తణుకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు. మహిళా నాయకురాలు వంకా నాగమణి మృతికి తణుకులో సంతాపం వ్యక్తం చేసిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శేషసాయి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిలు. వేసవిలో నీరు, విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యతనివ్వాలి. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి. రాజమండ్రిలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఆత్రేయపురం మండలం వసంతవాడలో అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, వెంట ఉన్న కూటమి నేతలు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవనాలు ఏలూరులో ప్రకటించిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం
పెండ్లి కుమారుడు కుమార్తెలుగా ముస్తాబైన స్వామి అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.